నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. రంగం సిద్ధమైంది. దేనికి? యాక్షన్ తీసుకోవడానికి. ఎవరి మీద? ఒక మంత్రి, ఒక మాజీ మంత్రి మీద. ఇంతకీ విషయం ఏమిటంటే, మంత్రి కొండా సురేఖ మీద, మాజీ మంత్రి చిన్నారెడ్డి మీద క్రమశిక్షణ రాహిత్యానికి యాక్షన్ తీసుకోవాల్సిందే, సీరియస్గా వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే అని కాంగ్రెస్ పార్టీలోని క్రమశిక్షణ కమిటీ ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టును పిసిసి అధ్యక్షుడు శాంతం అధ్యయనం చేసి దాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు అందిస్తారు. వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగిన తర్వాత వాళ్ళ సిఫారసుతో ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టును ఏఐసిసి పెద్దలకు ఢిల్లీకి చేరవేస్తారు. అప్పుడు వీళ్ళ మీద ఏం యాక్షన్ ఉంటుంది అనేది తేలుతుంది. ఇంతకీ వీళ్ళిద్దరి మీద యాక్షన్ ఎందుకు అంటే, కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ ఒక వారం రోజుల కిందట రేవంత్ రెడ్డి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి వివరణ అడగడానికి క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు నోటీస్ జారీ చేసింది. అట్లా 2 సార్లు మంత్రి కూడా విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. 2 సార్లు కూడా ఆమె ఏం చెప్పారంటే, కూతురు చేసిన వ్యాఖ్యలతో, రేవంత్ రెడ్డి మీద కూతురు చేసిన ఆరోపణలతో తనకు సంబంధం లేదు, తన కూతురు అభిప్రాయాలు, తన కూతురు ఆరోపణలతో తనకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి తనను విచారణకు పిలవడం, వివరణ అడగడం ఇది అసంబద్ధము, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధము అని కొండా సురేఖ వాదించారు. తనకిచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఇది అందరికీ మండిచ్చింది బాగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సభ్యురాలుగా ఉన్నటువంటి కొండా సురేఖ తన కూతురు చేసిన వ్యాఖ్యలతో సంబంధం లేదు అంటే మరి మంత్రిగా ఎలా కంటిన్యూ అవుతున్నారు మంత్రివర్గంలో? దానికి సమాధానం చెప్పాలి కదా ఆవిడ. దానికి మాత్రం ఆవిడ మాట్లాడటం లేదు ఎక్కడ కూడా. ఒక మంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలకు ఈమె మద్దతుగా నిలబడాలి, కౌంటర్లు ఇస్తూ. అలాంటిది తన కూతురే ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తే తనకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేయడం అది నచ్చలేదు ఎవరికి. నిజంగా అది తప్పు కూడా, మంత్రి చేసిన పని. సరే, అందుకని కొండా సురేఖ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అని క్రమశిక్షణ సంఘం సిఫారసు చేసింది. ఇక మాజీ మంత్రి చిన్నారెడ్డి విషయానికి వస్తే, వనపర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డితో ఆయనకి చాలా రోజులుగా గొడవలు నడుస్తున్నాయి. ఈ మధ్యనే ఒక వారం 10 రోజుల కిందట ఒక సమావేశంలో చిన్నారెడ్డి మాట్లాడుతూ తనకు టికెట్ ఖరారు అయిందని, ఇది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, అయితే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి ఆ టికెట్ను కొనుక్కున్నాడు అన్నట్లుగా ఆయన బహిరంగంగానే సమావేశంలో ఆరోపణలు చేశాడు. దాన్ని మేఘారెడ్డి కౌంటర్ ఇచ్చాడు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను అంటే ఎవరికి ఇచ్చారో చెప్పాలని, నిరూపించాలని సవాల్ చేశాడు. అలానే తాను టికెట్ను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు అంటే, అంతకుముందు చిన్నారెడ్డి పోటీ చేసినప్పుడు కూడా డబ్బులు ఇచ్చే టికెట్ కొనుక్కున్నాడా చిన్నారెడ్డి కూడా అని సూటిగా ప్రశ్నించాడు. అప్పుడు చిన్నారెడ్డికి ఎవరికి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు? ఇప్పుడు తన మీద ఆరోపణలు చేస్తున్నందుకు తాను ఎవరికి డబ్బులు ఇచ్చారో నిరూపించాలి అని ఎదురు ప్రశ్నించాడు. అలాగే చిన్నారెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు కూడా చేశాడు. ఈ వీడియోలను అన్నింటినీ, కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యల వీడియోలను, అలానే చిన్నారెడ్డి, మేఘారెడ్డి వాళ్ళు మాట్లాడిన వీడియోలను కూడా అన్నింటినీ చూసిన తర్వాత, 2 వైపుల నుంచి వివరణలు తీసుకున్న తర్వాత చివరికి ఈరోజు అంటే మంగళవారం క్రమశిక్షణ కమిటీ మంత్రి మీద, మాజీ మంత్రి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇది మెల్లిగా అంటువ్యాధిలాగా ఇతరులకు కూడా పాకి, ఎవరికి వాళ్ళు కూడా ఇటు రేవంత్ రెడ్డిని ప్రతిరోజు సవాల్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇక టికెట్లు గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు అందరూ కూడా నోటికి వచ్చినట్టు అధిష్టానం మీద, రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి క్రమశిక్షణ రాహిత్యానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి, దీన్ని ఎంత మాత్రము సహించకూడదు అనే పద్ధతిలోనే క్రమశిక్షణ కమిటీ రిపోర్టు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు అందించింది. దీని మీద మీనాక్షి నటరాజన్తో మాట్లాడిన తర్వాత ఏఐసిసికి ఏమి సిఫారసు చేస్తారు, ఏఐసిసి పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. థ్యాంక్ యూ.